మన ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పేరిట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవునికి స్తోత్రం. మరి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు గారు మాట్లాడుతూ ఉంటున్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, ఆయన కన్నా మరి మహాజ్ఞాని ఇంకా ఎవరు ఉండరు అని దేవుడే చెలవిచ్చింటున్నాడు. అలాంటి ఒక జ్ఞాని చెప్తున్నాడు, నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనము నేనే జ్ఞానిని, నాకే అన్ని తెలుసు అని అనుకోకూడదు. కొన్ని తెలిసినంత మాత్రాన ఏదో కొద్దిగా నీకు ఈ లోకంలో కొంచెం ఈ లోకము చదువును బట్టో, నీ యొక్క డబ్బును బట్టో, నీ యొక్క పలుకుబడిని బట్టో నీకు కొంచెం జ్ఞానం వచ్చినట్టు అనిపిస్తుంది. అది జ్ఞానము కానే కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టడమే జ్ఞానము. నీ జీవితంలో వెతికితే చెడు కనిపించకుండా ఉండాలి, క్రీస్తుకు మాదిరిగా ఉండాలి, క్రీస్తును పోలి ఉండాలి, నీ మాటలో ప్రేమ ఉండాలి, నువ్వు ప్రతి ఒక్కరిని దీర్ఘశాంతము కలిగి చూసేవాడుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు జ్ఞానిగా దేవుని దృష్టిలో ఉంటావు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడి జ్ఞానము, పరలోక జ్ఞానము ఏమిటి అని అంటే, అది మరి చెడుతనమును విసర్జించుటయే.